హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోరో చూపిస్తున్నా. ఇది రైస్ రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ కార్న్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోరో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే టొమాటోస్లో ఉన్న పచ్చివాసన పోయి అలానే కాస్త ముద్దలా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, ఇలా టొమాటోస్లోంచి పచ్చివాసన అంతా పోయి అలానే కాస్త ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ పచ్చివాసన పోయి అలానే కాస్త ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ ఫ్రెష్ స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 500 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 500 ml వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని అలానే టేస్ట్ చూసి కాస్త సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 12 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే స్వీట్ కార్న్ కంప్లీట్గా కుక్ అయ్యి అలానే కర్రీ బాగా చిక్కపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇలా 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, కర్రీ బాగా చిక్కపడింది అలానే స్వీట్ కార్న్ కూడా కంప్లీట్ కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీగడైనా యాడ్ చేసుకోవచ్చు, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కాస్త చేతితో క్రష్ చేసుకుని వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. రైస్ రోటీస్ ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.